కొంచెం సాహసం కూడా కావాలి. ఎవరేమని అనుకొని కొంచెంసేపు పొగడ్తలు ముంచేసి ఈ క్షణాన్ని తప్పించుకుంటే బాగుండేటువంటి ఆత్మహత్య చేసే సాహసం కూడా కావాలి. అంత సాహసం నేను చేయలేకపోయినా నిజానికి తనతో ఉన్న సాన్నిధ్యం కానీ అనుబంధం కానీ సుదీర్ఘకాలంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పలేను. కానీ ఆకుల భూమయ్య గారి గురించి నేను 1997లో తెలంగాణ మహాసభ పెట్టడానికి సూర్యాపేట దానికి కన్వీనర్గా ఉండడానికి ముందే భువనగిరిలో మొట్టమొదటిసారిగా తెలంగాణ సభ పెట్టినప్పుడు అప్పటి నుంచి పరిచయం అయితే నిరంతరం కూడా చూస్తూ వస్తున్నవాడిని. కానీ నిజంగా కూడా ఎక్కువ సాన్నిధ్యంగా ఉండలేకపోవడం, ఉంటూ పాల్పంచుకుని ఉంటే ఇంకా చాలా అనుభవము అనేక విషయాలు తెలిసి ఉండేవి కానీ కోల్పోయిందని చెప్పేసి కూడా తప్పకుండా భావిస్తా ఉన్నాం. అంటే ఒక ప్రైజ్ మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఆయనకే వచ్చింది, సెకండ్ ప్రైజ్ వచ్చింది ఎవరికి వచ్చిందంటే ఆయనకే వచ్చింది, థర్డ్ ప్రైజ్ వచ్చింది ఎవరికంటే ఆయనకి వచ్చింది అన్నట్టుగా ఆ 3 ప్రైజులు ఎవరికి వచ్చినాయి అంటే ఆకుల భూమయ్య సారికి వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ పొగడ్తలో ఉంచుతున్నాను కాదు. కానీ ఎందుకు ఆ 3 ప్రైజులు వచ్చినాయి ఆయనకి అనుకుందంటే ఆ 3 ప్రజలు భూమయ్య ఎందుకు అంటున్నాం అంటే భూమయ్య అంటే ప్రజలకు రిఫ్లెక్షన్ కనుక సమానమైన అర్థం కనుక ప్రజలే ఎప్పుడు గెలుస్తారు కనుక మొదటిసారి ప్రజలే గెలుస్తారు, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళే గెలుస్తారు, సెకండ్ ప్రైజ్ వాళ్ళే గెలుస్తారు, థర్డ్ ప్రైజ్ వాళ్ళే గెలుస్తారు, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలిచేది కూడా వాళ్ళే కనుక నేను ఆయన సమానం చేసి చెప్తాను. ఎందుకంటే ప్రజల ఎజెండా తప్ప ఇంకేం మాట్లాడడానికి వేరే ఆలోచన పెట్టుకోకుండా అదే నిబద్ధత ఉంది కనుకనే ఇవాళ మనం చాలా మంది క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా మాట్లాడితే ప్రజల సినిమా 6 అడుగుల బుల్లెట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈ 6 అడుగుల బుల్లెట్లు 6 అడుగు కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చినప్పుడు నడవలేరు. కానీ ఎన్ని బుల్లెట్లు వచ్చినా సరే 6 అడుగులు కాదు 6 అడుగులు నడిచినటువంటి గొప్ప వ్యక్తి భూమయ్య సార్. నిజానికి నాలాంటి వాడికి ఎక్కడో దూరంలో ఉండేవాడికి రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు, భయపెడుతున్న సంఘటనలు చూస్తే ప్రమాదం పొందినటువంటి వ్యక్తుల్లో లిస్టు వేసుకున్నప్పుడు వెంటాడుతున్నటువంటి భయం ఉన్నటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకరు ఉండేటువంటి అనేక సార్లు కూడా చాలా టెన్షన్ టైంలో కూడా అంటే ఈ క్షణానికి ఇప్పుడు మన వాళ్ళందరికీ ప్రమాదం తప్పింది అనుకున్న సమయంలో ఇప్పుడు నిజానికి తెలంగాణ రాష్ట్రం ఇక వచ్చింది కదా, భౌగోళిక తెలంగాణ సంబంధించిన ఒక డ్రాఫ్ట్ కంప్లీట్ అయ్యి ఇంకా త్వరలో పట్టినే ఈ 10 జిల్లాల తెలంగాణ సంబంధించినటువంటి ఒకటి సాకారం అవుతున్నటువంటి సమయంలో అంటే ఇన్నేళ్ల ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి ఇట్లాంటి సంఘటన ఏదో ఈ సంఘటన తను కోల్పోతారని చెప్పేసి మాత్రం నిజానికి కూడా ఎవరు కూడా ఊహించింది కాదు. అది అత్యంత దురదృష్టకరమైంది. దానికి కారణాలు ఏమిటి, ఎందుకంటే నేనైతే నాకు ఇంకా మరి కంటిన్యూస్ చర్చ ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న వాళ్ళు ఇంకా ఏ అభిప్రాయం నాకు తెలియదు. కానీ ఒక్క విషయం అయితే చెప్పాలి, చాలా సిమిలర్ ఎక్స్పీరియన్స్ నేను సిద్దిపేట సార్ దగ్గరికి చూడడానికి వెళ్ళినప్పుడు షేర్ చేసుకుని కూడా మరొకసారి చెప్తా ఉన్నా. 98లో పులిచింతల మీద లక్ష్మణ్ సార్ కూడా ఐడియా ఉంటుంది. ఇక్కడ నుంచి అంబాసిడర్ కార్లో నేను, జయశంకర్ సారు, అదేవిధంగా వి ప్రకాష్ ముగ్గురు కలిసి ఒక అంబాసిడర్లో పోతా ఉన్నాం. మేళ్ల చెరువు విలేజ్కి పోగానే ఒక టిప్పర్ వచ్చేసి మా కారు పెద్ద బాగా బలమైనటువంటి ఒక్కసారిగా ఢీ కొనడం జరిగింది. అందరూ కూడా కుదుపడము, చిన్న చిన్న గాయాలు కావడం కూడా జరిగింది. ఇమీడియట్గా నాకు అవకాశం, నేను లాస్ట్ వైపు నాకు డోర్ కూడా తీసుకొని పోయి కొంచెం ఆవేశం ఎక్కువ కనుక వెంటబడి ఒక స్కూటర్ ఉంటే ఆ స్కూటర్ మీద ఎక్కి ఆ బండి వెంట పోయి ఎదురు నిలబడి దాన్ని ఆపి గల్లబట్టి గుంజి కిందికి చూస్తే జేబులో పోలీస్ ఐడెంటిటీ కార్డు ఉంది ఆయన దగ్గర. అసలు ప్రకాష్ ఎందుకో ఖచ్చితంగా వాడు కావాలని చేసి నువ్వు ఉరుకు అని చెప్పేసి ఒక మాట తన అన్న అంచనాకు సరిపోయేటట్టుగానే నిజంగానే పోలీస్ ఐడెంటిటీ కార్డు అని గల్ల పట్టుకొని తీసుకొని రావడము, సిఐకి కోదాడు తీసుకుపోయి అప్పచెప్పడము, వారు చెప్పే సమాధానం వారు చెప్పడం అంటే మనకు అలవాటైనటువంటి సమాధానం. అప్పటికున్న వాతావరణంలో అయితే ఇట్లాంటి జరుగుతాయి ఇంకా ముందు ముందు కూడా అనేటువంటి వాతావరణం ఉంది కనుక అదే ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ఎందుకు ప్రస్తావిస్తుందంటే ఇప్పుడు ఎప్పుడు అప్పుడు కూడా ఇట్లాంటి టక్కర్ ఇచ్చేటువంటి పని ఏదైతుందో టక్కరి గవర్నమెంట్ తప్పకుండా చేస్తూనే ఉంది. వాటికి అలవాటైనటువంటి పని కనుక ఇప్పుడు కూడా ఆ కోణాన్ని తప్పకుండా పరిశీలించాల్సిన బాధ్యత అయితే మన మీదనే ఉంది. రాజ్యం అయితే నాకు తెలిసి నిబద్ధతగా నిఖార్సుగా మాట్లాడే వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టదు.
అది ఇప్పుడు రేపు వచ్చే తెలంగాణలో కూడా ఇట్లా జరుగుతుందని చెప్పడం కోసం ఒక సింబల్ ఇచ్చినారా నాకే తెలియదు, కానీ ఏదో ఒకటైతే జరిగింది. దాని మీద సంపూర్ణమైన విచారణ జరపమని డిమాండ్ చేయడం మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికి కాదు, తెలంగాణ మహాసభలో నాడుల కనులైనా మీతో కలిసి ఉన్నటువంటి ఒక ఆత్మీయుడిగానైనా పేగుబంధం ఉన్నవాడినైనా నా బాధ్యత అని చెప్పేసి ఇవాళ కూడా భావిస్తాం. బహుశా ఈ ప్రభుత్వానికి అంత తీరిక లేకపోతుంది. ఎందుకంటే ఎక్కి దిగి ఫ్లైట్లు ఎక్కి దిగడంలో కూడా టైం పాస్ చేస్తున్నటువంటి వాళ్ళకు ఇవాళ భూమయ్య గారి గురించి ఎందుకంటుందంటే ఒక్కటైతే చాలా స్పష్టంగా చెప్పాలి. మనకు ఎంతనైతే ఇంటలెక్చువల్ పొటెన్షియాలిటీస్ ఉన్నాయో, ఎంతైతే మనకు ప్రపంచం గురించి ఆర్తులేదు, మనకు ఎంతనైతే అంటే చాలా విషయాలు చెప్పగలిగే కెపాసిటీస్ ఉండే నిబంధనలు ఉంది కూడా, మన చుట్టూ పోగేసుకున్నటువంటి ప్రజారాష్ట్ర సంఖ్య మాత్రం తప్పకుండా రోజు రోజుగా తగ్గిపోతున్నటువంటి అంశాన్ని మాత్రం ఇవ్వాలనే ప్రస్తావిస్తున్నా. అది ఇవాళ భూమి హత్యకి సంబంధించినటువంటి దాన్ని నిర్దిష్టంగా ఇమీడియట్గా విచారణ చేయాలని చెప్పేసి ఒక ప్రెషర్ గ్రూప్గా ఇవాళ తెలంగాణ 10 జిల్లాల నుంచి ఒక డిమాండ్గా రావాల్సి ఉండే, అది రాకపోవడానికి నేను చెప్పినటువంటి ఒక ఏదైతే ఉన్నదో విషయం కూడా ఉందో అది కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా సంవిధానంలో విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాశీ ఉన్నాడు కదా, చాలా మంది స్టేజ్ మీద ఉన్నారు. మీరందరూ కూడా నిరంతరం కూడా ఏమి ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఉన్నా కూడా అంటే ఏ పార్టీలో ఉన్నాము, నిజానికి ఎవరితో ఎంత కాంప్రమైజ్ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకోకూడదు, ఎట్లా ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఎట్లా ఉన్నారనేటువంటి గుండె కొట్టుకునేటువంటి ఒక హృదయం అయితే ఇంకా మాకు పోలేదని చెప్పేసి మాత్రమే భావిస్తాం. సో నేనేమంటున్నానంటే మన యొక్క విస్తృతి అయితే పెంచుకోవాలా, అవసరమైతే అట్లీస్ట్ ఒక కామన్ ఎజెండాగా ఎవరికి ఏం జరిగినా కూడా అంటే ఒక తోటి ఉద్యమకారుడు చనిపోయినాడు, దీని మీద నిర్దిష్టంగా అది ప్రభుత్వాలు రెస్పాండ్ కావాలి. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఇవాళ ఏకోన్ముఖంగా తెలంగాణ సమాజం ముందుకు పోతుందని చెప్పేసి డాంబికాలు పలుకుతున్నప్పుడు మరి ఎందుకు ఈ ఏకోన్ముఖంగా పోతున్న వాళ్ళందరూ కూడా ఈ విషయంలో కూడా ఎందుకు ఏకోన్ముఖంగా డిమాండ్ చేయడం అని చెప్పేసి మాత్రం నేనైతే ఖచ్చితంగా అడగదలుచుకున్నాను. అది కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, బీజేపీనా ఎవరన్నా కానీ కాక భూమయ్య గారికి సంబంధించిన అంశంలో కూడా ఇమీడియట్గా ప్రభుత్వం తేల్చాలి, ఇమీడియట్గా ఒక 24 hours కూడా విచారణ కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీదనే డైరెక్ట్గా డిమాండ్ ఇస్తారు. ఏదో ప్రజా సంఘాలుగా మనం రాష్ట్రంలో చేసినాము, ఆర్టికల్స్ రాష్ట్రం నిరసన చెప్పినవారు కాకుండా ఇవాళ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇవ్వాలనే వీళ్ళు కనుక ఈ డిమాండ్ సీరియస్గా తీసుకోకపోతే రేపు వచ్చే తెలంగాణలో కూడా ప్రజాస్వామ్య అభ్యర్థులు ఏ పరిస్థితులు మాత్రం ఇవాళ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే వాతావరణం అయితే ఉందని చెప్పి భావిస్తా ఉన్నా. బహుశా ఆ ఎజెండాతోటే భూమయ్య గారు లాంటి వారు ముందు చూపుతోటి ప్రజాస్వామిక తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని నిరంతరం లేవనెత్తకుండా హక్కుల గురించి చర్చ జరపకపోతే భౌగోళిక తెలంగాణతో ఉండేటువంటి అర్థం లేదు. ఎందుకంటే 2001కి ముందు ఉన్నటువంటి తెలంగాణ వాతావరణం ఇంతకుముందు కాసింది చాలా స్పష్టంగా ఎట్లాంటి వాతావరణం ఉంది అంటే ఏ ప్రజాస్వామిక తెలంగాణ కావాలి అనడంలో ఉంటే మన యొక్క స్పష్టమైన ఆలోచన అంటే సీమాంధ్ర పాలకులు దుర్మార్గమైనటువంటి అణచివేతను కొనసాగిస్తారు. సీమాంధ్ర పాలకులు అణచివేతను కొనసాగిస్తున్నారు అన్నప్పుడు 2001లో తెలంగాణ రాష్ట్రంతో వచ్చిన తర్వాత సరే సాధారణంగా ఉన్నటువంటి ఒక పార్లమెంటరీ పార్టీకి ఉన్నటువంటి అన్ని అవకాశాలు కూడా అందిపుచ్చుకుంది కనుక ఒక వాతావరణం అయితే చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ ప్రజాక్షేత్రం నుంచి తప్పించడంలో కూడా కానీ అప్పటికే ఒక తీవ్రమైనటువంటి అణచివేత తెలంగాణ గ్రామాల మీద కొనసాగుతున్న దాంట్లో కూడా మాత్రం ఇంటెన్సిటీని మాత్రం తగ్గించగలిగినాం. బహుశా యాదృచ్ఛికంగా అదే సమయంలో కూడా పార్టీ నష్టపోయినటువంటి విప్లవ పార్టీ నష్టపోయిన పరిస్థితి దృష్టిలో పెట్టుకున్న పాలకుల అణచివేత యొక్క రాసి తగ్గిందేమో నేను చెప్పలేను, కానీ డెఫినెట్ గా ఆ ఉద్యమం అంటే ఏ ప్రజాస్వామిక హక్కుల కొట్టాలని అనుకుంటున్నామో ఒక వైడర్ పార్టీ ఏదైతే వచ్చిన తర్వాత కొంత వాతావరణం లేనప్పటికీ ఇవాళ మాత్రం మళ్ళీ అదే ప్రమాదం ఉన్నది. ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ గురించి ఇప్పటికిప్పుడు ఒక ఎజెండా పెట్టుకొని పనిలో పెట్టుకోకపోతే రేపు 2014లో నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే ఏర్పడినటువంటి ప్రభుత్వము ఇవాళ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సీమాంధ్ర పాలక పార్టీలు ఉన్నాయో ఈ పార్టీల్లో కూడా భాగస్వామ్యమై అన్ని పనులలో షేర్ చేసుకున్నటువంటి వాళ్ళే లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు అని మాత్రం చాలా స్పష్టంగా మనకు భయం కలిగినటువంటి వాతావరణం ఉంటుంది. అవ్వాల కూడా కోబ్రాలు ఉంటారు, అవ్వాల కూడా రంగురంగుల కోబ్రాలు ఉంటారు, అవ్వాల కూడా ఎన్కౌంటర్లు ఉంటాయి, అవ్వాల కూడా లాకప్ డెత్లు ఉంటాయి, అవ్వాల కూడా రమేజాబులు ఉంటారు, అన్ని కష్టాలు మనకు ఉంటాయి. కాబట్టి ఇవాళ మన పనిలో మనం ఉండవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా ఆ పనిలో ఉండడానికి ఒక ఎజెండా అయితే స్పష్టంగా భౌగోళిక తెలంగాణ మాట్లాడితే మిత్రులు చాలా మంది మాట్లాడారు. ప్రజాస్వామిక ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది
రాజకీయ కోణంలో కూడా రాజకీయ పార్టీలో కూడా పునరేకీకరణలు వెళ్ళిపోయినారు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఆయన కేసీఆర్ మాట్లాడిన మాట కన్వీనియన్స్ ఏందో నాకు కానీ నాకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా కన్వీనియన్స్. భౌగోళిక తెలంగాణకు సంబంధించినటువంటి అంశం తేలిన తర్వాత ఎవరి జెండా వాళ్ళది ఎవరి జెండా వాళ్ళది అన్నప్పుడు నా ఎజెండా నాకున్నది, నా జెండా నా వెనక ఇప్పుడు కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈ క్షణం తెలంగాణ అంశం సెటిల్ అయిన తర్వాత మీతో పాటు ఉండడానికి నేను కూడా ఉన్నానని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా నేను భూమికి ద్రోహం చేసిన వాడిని అంతా. భూమన్న సంబంధించినటువంటి అంటే ఒక ఆర్టికల్ అయితే రాసుకున్నాను. బహుశా రేపు వెళ్ళి పేపర్లు ఏం చేస్తాయో ఇంతకు పత్రికలు వాటి కాంపిటీషన్ మంచి ఇచ్చాడు. కానీ ఇంటి పేరు ఆయనకున్న పేరు రెండు కూడా కలగాల్సినటువంటి ఒక అర్థం ఉన్నటువంటి భూమి కంటే గొప్పది లేదు. ఆయన భూమికి సమానమైన మనకి ముందే చెప్పుకున్నాడు. భూమన్న మొన్నే గొప్పవాడు కాదు, భూమన్న పేరు పెట్టుకోవడం కూడా భూమన్న ఎందుకు పెట్టుకున్నారు కానీ అది యాదృచ్ఛికమైన కూడా ఒక అద్భుతమైన పదం. ఆయన ఇంటి పేరులో ఆకులు అన్నది భూమికి ఆకుకు చాలా సంబంధం ఉంది. ఆయన ఆకుని ప్రేమించాడు, ఆకులు పచ్చగా ఉండేటువంటి అడవిని ప్రేమించినాడు, అడవింటనే దండకారణం దాకా పరిగెత్తినాడు. అప్పటిదాకా ఎక్కడ కూడా అలసిపోకుండా దండకారణంతో కలిసి ఉన్నాడు. ఇవాళ కూడా ఆయన కొనసాగింపు అట్లాగే కొనసాగింది. సో అట్లాంటి భూమన్న ఎంత గొప్పవాడు అనడానికి అంటే చాలా విషయాలు ఎంత ప్రేమతో ఉంటాడు. ఏమిటి మీరు విషయాలు చెప్పినప్పుడు ఓఎన్రీ కథ ఒకటి ఉంటుంది, మీరు అందరూ చిన్నతనంలో చదివి ఉన్నారు అనుకుంటా. ఒక యువకుడికి సడన్ గా ఒక నిరాసక్తత ఒక భయం నెలకొంటుంది. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోవడానికి గీట్రా ఏంటంటే నా ఇంటి పక్కన ఆ కిటికీలో వేలాడుతున్నటువంటి ఆ చెట్టు కొమ్మ ఉందో, కొమ్మ ఆ చివరి ఆకు ఉంది కదా, ఈ ఆకు రాలిపోతే నేను కూడా చచ్చిపోతానని చెప్పేసి భయం పట్టుకుంటాను. ప్రతి వాళ్ళకి చెప్పుకుంటాడు ఆ చెట్టు కొమ్మ ఇవాళ రేపు ఆ ఆకు రాలిపోతుంది, అది రాలిపోవడంతో నేను కూడా చచ్చిపోతానని చెప్తా ఉంటాను. దాంట్లో నేను ఎంటుకుంటున్నటువంటి ఒక ముసలి పెయింటర్ ఉంటాడు. ఈ పిల్లవాడు చచ్చిపోయేటప్పుడు నిజంగానే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి ఏం చేయాలని బాగా ఆలోచించి కష్టపడి ఒక ఆకుని డిజైన్ చేసి ఒక రాత్రి వాన కురుస్తూ ఉంటుంది. వీడేమో తలుపు పెట్టుకుంటాడు ఆ భయానికి, అంటే ఎక్కడ ఆకు ఇదైపోతుంది చూడాల్సి వస్తుంది. జాగ్రత్త పోయేసి అక్కడ పోయేసి ఒక ఆకు తయారు చేసి అదే ప్లేస్ లోపల రాలిపోయే ఆకు ప్లేస్ లోపల తను తయారు చేసిన ఆకు పెట్టేసి కిందికి దిగి వచ్చేస్తాడు. రాత్రంతా వానలో తడిసి ఆ పెయింటింగ్ వేసి అక్కడ ఆకు పెట్టి వచ్చిన తర్వాత యువకుడైతే తెల్లారిస్తే ఆకు ఉంటుంది, వాడు బతికిపోతాడు. కానీ ఆకు పెట్టడానికి శ్రమించడం వల్ల వానలో చేయడం వల్ల ముసలైన తెల్లారి చచ్చిపోతాడు. అది చిన్నప్పుడు చదివిన కథ ఉంది. అంటే ఒక మనిషి ప్రాణం నిలబెట్టడం కోసం ఆ ఆకు నిలబెట్టడం అంటే జీవితాన్ని నిలబెట్టేటువంటి గొప్పతనం ఎట్టుందో అట్లా ఇంటి పేరు ఆకులు కలిగినటువంటి భూమన్న నాకు తెలిసి చాలా జీవితాల్ని నిలబెట్టడని భావిస్తా ఉన్నా. ఒక్క మాటలు చెప్పాలంటే ప్రజాస్వామిక ఉద్యమాలు ఉండడం అంటేనే మనిషి యొక్క జీవితాన్ని నిలబెట్టడం, మిగతా మనుషుల యొక్క జీవితాన్ని నిలబెట్టడం. ఆ లంక ఆయనకు అర్థమైంది కనుకనే పెట్టిన తల్లిదండ్రులు ఎవరైతే ఇంటి పేరు పెట్టినందుకు భూమన్న అదృష్టవంతుడు. ఆ ఇంటి పేరు కూడా అట్లా వచ్చినందుకు, ఉన్న పేరు కూడా అట్లా ఉన్నందుకు అదృష్టవంతుడు. అంతటి అదృష్టం మనకు కూడా కలగాలంటే ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంత బాగా పనిచేస్తాం, ఎంత బాగా ఉద్యోగం చేస్తాం అనేది కూడా చాలా పెద్దది. అన్నిటికంటే నాకు భూమన్నతో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన ఏనాడు కూడా బయట కూడా మీడియాలో కూడా వేరే సంఘాలని కానీ ఇవి ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ సహా నిర్బంధంగా ఏం పడితే అది మాట్లాడుతూ తిట్టినటువంటి దాఖలు కూడా ఏనాడు లేదు. అడ్డగోలే ఖండించినటువంటిది కూడా లేదు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, నా పనిలో నేనున్నాను. నా పనిలో నేను ఎంత నిబద్ధత ఉన్నాను, ఎంత నిజాయితీ ఉన్నాను, ఎంత నిక్కచ్చితో ఉన్నాను అనేది నాకు ప్రధానం తప్ప ఇంకెవరితో నిబద్ధత నాకు ప్రధానం కాదనేటువంటి ఒక ఇది కూడా ఉండేది. మాట్లాడేటప్పుడు కూడా ఆయన చాలా అఫెక్షనేట్గా ప్రధానంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో హుజురాబాద్లో అక్కడ సర్వాయి బాబాను సంబంధించినటువంటి విగ్రహాన్ని పెట్టడానికి అక్కడ ఒక ప్రయత్నం జరిగినప్పుడు ఆయన స్పష్టంగా 4 సార్లు నాకు ఫోన్ చేసి ఎత్తిపోతే నువ్వు రావాలని చెప్పి బలవంతంగా నిజాన్ని నేను కరీంనగర్ జిల్లా చాలా తక్కువ సార్లు పెట్టాను. ఆయన చాలాసార్లు ఫోన్ చేస్తుంటే గౌరవంతో నేను ఆ హుజురాబాద్ అక్కడికి వెళ్ళడం, తాను ఆత్మీయంగా పలకరించడం, దగ్గర అందరినీ పరిచయం చేయడం, చాలా మందికి పెద్ద ఎత్తున పరిచయం చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సుధాకర్ ఇంటికి చేద్దాం అని మాట్లాడి నేను అప్పుడే అనుకున్నా నేను భూమని నేను ముందే చాలా 10 ఏళ్ల ముందు నుంచి ఆత్మీయంగా ఉండుంటే నాకు ఇంకొంచెం చాలా భరోసా ఉంది, ప్రేమ ఉంది, పంచుకునే అవకాశం ఉండేదని. కానీ ఇవాళ మిస్ అయినాడు. నేను ముందు 10 ఏళ్ల ముందు మిస్ అయిన అనుకున్న దాన్ని ఇంత త్వరగా మళ్ళీ మిస్ అవుతా, పర్మనెంట్గా మిస్ అవుతాను మాత్రం భావించలేదు. నిజానికి ఆ రోజు తను చనిపోయిన రోజు నేను ఆపరేషన్ థియేటర్లో కేసు చేస్తున్నాడు. మా బాబు వచ్చి నాన్న ఇట్లా స్క్రోల్ వస్తా ఉంది అన్నాడు. అసలు అంటే చూస్తుండగానే అంటే ఒకటి ఇంతమంది నేను చెప్పినాను అంటే ఎప్పుడో ఏదో ప్రమాదంలో అంటే అప్పుడున్న భయాల వాతావరణంలో ఉంటే ఏమో జరిగిపోతున్న సమయం వదిలిపెట్టి అంతా ఇవాళ ఒక వాతావరణం ఊపిరి పీల్చుకొని తెలంగాణ వస్తుందనే సమయంలో ఆయన భుజాల మీద ఎక్కువ బాధ్యత ఉంది.
అనేటువంటి సమయంలో ఆయన పోవడం ఏదో అది అత్యంత దురదృష్టకరమైంది. ఏది ఏమైనప్పుడు కూడా ఒక ప్రజాస్వామిక తెలంగాణ అనేది అంటే మనం మామూలుగా మాట్లాడేటప్పుడు సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నీ పేరు నిలిచిపోద్ది అంటాం కదా. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు తెలంగాణలో సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఖచ్చితంగా ప్రజాస్వామిక తెలంగాణటువంటి ఎజెండా అట్టనే మిగిలి ఉంటుంది. ఆ ఎజెండా కోసం స్ట్రగుల్ చేసే వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నాము, ఎంతమందిని ఇవాళ ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని భూమితో పాటు పోటీ పడతాం అనేది మాత్రం అదొక్కటే ఆయనకి ఇవాళ నిజమైనటువంటి నివాళి భావిస్తూ ముగిస్తారు. జై తెలంగాణ.